హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు హెల్తీ అండ్ చాలా సింపుల్గా చేసుకునే సొరకాయ పెసరపప్పు కర్రీ అయితే చూపిస్తున్నాను. సో దానికైతే ముందు పెసరపప్పును అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెట్టేసి పెట్టేశాను. ఇంకా ప్రాసెస్ చూసేద్దాము. ఒక బౌల్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడైపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, గ్రీన్ చిల్లీస్, ఆనియన్, గార్లిక్, కర్రీ లీవ్స్, స్ప్రింగ్ ఆనియన్ ఇవన్నీ వేసేసుకొని ఆనియన్ మంచి ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్ ట్రాన్స్పరెంట్లోకి వచ్చిన తర్వాత అందులో పసుపు వేసుకొని మిక్స్ చేసేసుకున్నాక సొరకాయను కూడా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాక ఒక 5 minutes సొరకాయ ముక్కల్ని కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో పప్పుని యాడ్ చేసుకుని 2 minutes కుక్ అవ్వనివ్వాలి లో ఫ్లేమ్లో. ఆఫ్టర్ 2 minutes తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాక పప్పు కన్సిస్టెన్సీ ఎలా కావాలి అనే దాన్ని బట్టి వాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసేసుకుంటూ కర్రీని అయితే కుక్ చేసుకోవాలి. ఇది రైస్, చపాతీ కాంబినేషన్ ఎలా తిన్నా కూడా సూపర్గా ఉంటుంది.